హాయ్ అండి. ఇప్పుడైతే టమాటా రసం అండ్ చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అయితే వంట మ్యాటర్ అయితే ఏం కాదులేండి ఇప్పుడు మాట్లాడేది. అయితే వంట అయ్యేలోపు మాట్లాడడం కూడా అవుతుంది కదా అని చెప్పి ఈ పని కూడా చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు కటింగ్ అయ్యేలోపు నేను మీతో మాట్లాడడం కూడా అయిపోతుంది అని చెప్పేసి వీడియో రికార్డ్ చేసుకోదే వాయిస్ అదే వీడియో చేస్తున్నాను. ఓకే, ఇదైతే టమాటా రసం అండ్ ఇదైతే చికెన్ ఫ్రైకి చికెన్ బాయిల్ చేసి పెట్టి ఉంచాను అనమాట. ఇంకా ఇప్పుడు చెయ్యాలి, దానికోసమే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. సరే, ఎలాగో 2 days నుంచి అనుకుంటున్నాను వీడియో చేద్దామని, కానీ వర్క్తో ఏదో వర్క్ దీని తర్వాత అనుకోవడం, అలా లేట్ అయిపోవడం, నైట్ అయిపోవడం, ఇంకంతే చెయ్యట్లేదు. సరే ఈరోజు అన్నా చేద్దాము అనిపించింది. అది కూడా ఈ ఉల్లిపాయలు కటింగ్ అయ్యేలోపు మాట్లాడేద్దామని చేస్తున్నాను అనమాట. విషయం ఏంటంటే, ఒక 2 days బ్యాక్ మా ఇంటికి రెగ్యులర్గా ఒక ఆవిడ ఫ్రూట్స్ తీసుకొస్తుంది అనమాట. అయితే అంటే ఇళ్ళవై ఫ్రూట్స్ తెచ్చేవాళ్ళు ఎలాగా హోల్సేల్గా ఒక చోట కొనుక్కొని వాళ్ళ గంపలో వేసుకొని తెస్తారు. అలాగ మనకు తెలిసిన వాళ్ళకో తెలియని వాళ్ళకి మొత్తానికి సేల్ చేసుకుని ఈవినింగ్ వల్ల వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతుంటారు. అది అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, ఇళ్ళవై ఫ్రూట్స్ వస్తుంటాయి కదా. అయితే ఈవిడ ఫ్రూట్స్ తీసుకొని వస్తూ దారిలో ఆవిడకి దాహం అనిపించింది అనమాట. అనిపించి ఆవిడ గంపలో నుంచి ఒక దానిమ్మకాయ తీసుకొని ఆవిడ ఒలుచుకుని తినుకుంటూ వస్తుందట. వస్తూ దారిలో ఏం చేసిందంటే, ఎవరో కనిపిస్తే ఒక ఆవిడ, అమ్మ ఫ్రూట్స్ తీసుకుంటారా, పళ్ళు తీసుకుంటారా అని అడిగిందట. అడిగితే తీసుకుంటే తీసుకుంటానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి, అంతే కదా. అయితే ఆవిడ అనిందంట, దీనికోసం ఏమీ చెప్పలేదు, తీసుకోను అని ఏమీ చెప్పలేదు. చెప్పకుండా ఆవిడ అన్నదట, నువ్వు అమ్ముకోవడం మానేసి నీ పళ్ళన్నీ నువ్వే తినేస్తే ఇంక నువ్వేం సన్నగా అవుతావు, అందుకే నువ్వు అసలు ఎంత తిరిగినా సరే సన్నగా అవ్వట్లేదు, ఇలా లావుగానే ఉన్నావు అని చెప్పేసి అన్నదట. ఇంకేం సన్నగా అవుతావు అని చెప్పి అంటే పాపం ఈవిడ కొంచెం షాక్ అయినట్టు అయ్యిందంట. ఏం మాట్లాడాలో తెలియక సరే అని వచ్చింది. కానీ అంటే మాట అనిపించుకున్నప్పుడు ఎలాగైనా కొంచెం బాధ అనిపిస్తుంది కదా, బాధ అనిపించినట్టుంది. వచ్చిన తర్వాత చెప్పింది అనమాట, అమ్మ ఇలాగ దారిలో వస్తుంటే ఒక ఆవిడ ఇలా అనింది. అదేంటి ఆవిడకెందుకు, నేను పళ్ళు కొనుక్కున్నది నేను, ఇందులో లాభమో నష్టమో నేను అమ్ముకుని నేను ఇంటికి వెళ్ళిపోతాను. మేము ఉదయాన్నే వచ్చి పళ్ళు కొనుక్కొని తర్వాత ఒక చోట టిఫిన్ చేసేసి ఇంకా అప్పుడు మొదలు పెడతారంట వీధుల్లో తిరగడము. అవన్నీ సేల్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి అప్పుడు భోంచేస్తారు అటు వెళ్ళి. ఇంక మధ్యలో దారిలో ఏమి తినడము, మధ్యలో అక్కడ ఇక్కడ భోజనాలు చేయడం అలా ఏం చెయ్యరట. అయితే నా ఒళ్ళు ఆవిడకేమి ఇబ్బంది అయిందమ్మా, నేనేమో లావుగా ఉంటే ఆవిడకేంటి అని అన్నదన్నమాట. అంటే కరెక్టే కదా, అసలు ఈ ప్రాబ్లం ఆవిడనే కాదు, చాలామంది ఏంటంటే సన్నగా ఉంటే సన్నగా ఉన్నావు, ఏమి ఇంట్లో తిండి పెట్టట్లేదా అని అడుగుతారు. లావుగా ఉంటే లావుగా ఉన్నావు, ఇంత లావు అయిపోతావు, ఇంట్లో ఎవరికన్నా ఉంచుతున్నావా, నువ్వే తినేస్తున్నావా అని అడుగుతారు. అసలు లావు సన్నము అనేది వాళ్ళ పర్సనాలిటీని బట్టి తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు కదా. మధ్యలో మీకేంటి బాధ, అసలు మీకెందుకు బాధ, ఈ చూసేవాళ్ళకి ఏంటి బాధ? లావుగా ఉన్న వాళ్ళకి నువ్వు పెట్టలేకపోతున్నావా, లేకపోతే సన్నగా ఉన్న వాళ్ళని నువ్వేమీ ఎత్తుకుని తిప్పలేకపోతున్నావా, వాళ్ళకి ఓపిక లేదు అంటేని. ఈ బాడీ షేమింగ్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కనబడితే నిజంగా అసలు ఒక్కొక్కరు నేను ఏం చేయాలో మీరు ఒకసారి కామెంట్ చేయండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కనిపిస్తే చాలు, ఆవిడ పెద్ద ఆవిడ, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసిన ఆవిడైనా సరే, ఇక్కడ చిన్న పిల్ల కనిపిస్తుంది. మా పిల్లకి మ్యారేజ్ కూడా అయ్యి ఉండదు అనమాట, కానీ లావుగా ఉంటుంది. ఏం చేస్తుంది, దాని బాడీ తత్వం అది కదా, లావుగా ఉంటుంది అంతే. అంత మాత్రానికి ఆ పిల్లని పట్టుకుని ఆంటీ అనేస్తారు. ఇదేమో పిల్లల్ని ఎత్తేసి ఉంటుంది ఇక్కడ, ఈ పిల్లేమో చిన్నపిల్లలతో ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు, ఈ అమ్మాయిని ఆంటీ అనేస్తుంది అనమాట. అసలు బుద్ధి జ్ఞానం ఏమి ఉండదా వీళ్ళకి. అదే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చంటి పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు తల్లులు ఉంటారా, ఆ పిల్లలేమో పాపం తినరు చెయ్యరు, ఒకవేళ ఎంత పెట్టినా వాళ్ళేమో బక్కగానే ఉంటారు, ఇలా ఆపేయాలగానే. వాళ్ళ అమ్మ కానీ లావుగా ఉంటే
అంటారు, పిల్లలకి ఏం పెట్టట్లేదా, ఏరా నీకేం పెట్టట్లేదా, మొత్తం అంతా మీ అమ్మే తినేస్తున్నట్టుంది, మీ అమ్మేమో లావుగా అయిపోతుంది, నువ్వేమో ఇలాగున్నావు ఆరిపోయి అని అడుగుతారు. ఫంక్షన్లకు వెళ్ళినా ఈ పాపం ఈ లావుగా ఉన్నవాళ్ళు ప్లేట్ నిండా వాళ్ళకి నచ్చిన పదార్థాలు వేసుకుని తినడానికి కూడా ఎంత ఇబ్బంది పడతారో ఏం చూసి వాళ్ళందరూ ఎందుకంటే వీళ్ళ ప్లేట్ వైపు వీళ్ళ వైపు ఇలా చూస్తుంటారు కదా, అందుకని అలా పాపం ఆఫ్గానేనమాట. నిజంగా చెప్పాలంటే ఆ లావుగా ఉన్న వాళ్ళకి ఆకలి కూడా తక్కువ ఉంటుంది, వాళ్ళు ఏం పెద్ద తినరు. ఒకవేళ తిన్నారు అనుకోండి, తిన్నారు, వాళ్ళకి అది నచ్చిన ఐటము తిన్నారు. తింటే ఏంటి, నువ్వేమన్నా ఎత్తుకుని మోస్తావా? ఈసారి నుంచి ఎవరైనా ఇలా లావుగా ఉన్న వాళ్ళని నువ్వు కనిపించగానే ఆంటీ అన్నారనుకో, నువ్వు వెంటనే వాళ్ళని అమ్మమ్మ అనండి, లేకపోతే పిన్ని గారు అనండి. బాగున్నారా పిన్ని గారు అనండి. అమ్మ ఆంటీ గారు అంటే చెప్పండి పిన్ని గారు, లేకపోతే చెప్పండి అమ్మమ్మ గారు అనండి. దెబ్బకు తెగులు తీరుతుంది అనమాట. నేను నీకు అమ్మమ్మలా కనబడుతున్నానా అని అడుగుతుంది. దానికి ఆటోమేటిక్గా ఎలాగో పౌరుషం వస్తుంది కదా, వస్తే మరి నేను నీకు ఆంటీలా కనబడుతున్నానా అని అడగండి. ఇప్పటి వరకు నాకు ఎవరో బాడీ షేమింగ్ నన్ను అయితే ఎవరు అనలేదు, కానీ నిన్ను అన్నారా, అందుకే నువ్వు ఎంత బాధపడిపోతున్నావా, నువ్వు ఎందుకు వీడియో చేసావు అని అంటారేమో అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవ్వరు ఉండరా సన్నగా ఉండేవాళ్ళు, లావుగా ఉండేవాళ్ళు, పొట్టిగా ఉండేవాళ్ళు, పొడిగ్గా ఉండేవాళ్ళు, ఇన్ని రకాల మనుషులు మన ఇంట్లోనే ఉంటారు కదా, మన ఫ్యామిలీలోనే ఉంటారు, లేదంటే మన చుట్టుపక్కలలో ఉంటారు కదా. అందరూ ఒకటే ఫిజిక్తో ఉంటారా? ఏదో బాపు బొమ్మ అంటే మరి అదే మాది ఎలాగా దాని షేప్ కరెక్ట్గా ఉంటుందో లేదో నాకు తెలియదు అనుకోండి, కానీ అలాగా అందరూ ఒకటే బాడీతో ఉంటారా? ఉండరు కదా. మరి అంతటి దానికి ఎందుకు ఊరికే బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు? పని పాట ఏం ఉండదా మీకు? లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, పొట్ట వచ్చేసింది, అది చెయ్యి ఇది చెయ్యి అని అంటే నిన్ను అడిగారా? నువ్వు చాలా సన్నగా నాజూగ్గా ఉన్నావు కదా, ఎలా ఉండాలి అని నిన్ను అడిగారే అనుకో, అప్పుడు నువ్వు చెప్పినా ఒక అర్థం ఉంటుంది. లేకపోతే నీకెందుకు చెప్పు, నువ్వు సన్నగా ఉన్నావు కదా, 2 పిల్లల తల్లివి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసినా నువ్వు ఇంకా అలాగే మరగుజ్జు మనిషిలాగా అలాగే ఉన్నావు, నీ బాడీలో ఏమీ అంటే చేంజెస్ లేవు, ఓకే, అలాగా బక్కగానే ఉన్నావే అనుకో, మంచిదే, నీకు దేవుడిచ్చిన అదృష్టం, ఓకే ఉండు. తర్వాత కానీ ఇంకా మరి నీ చుట్టుపట్టాల అందరిలోని నువ్వు ఏ వరుస అవుతావో ఆ వరుసే అవుతావు కదా. నువ్వు అమ్మమ్మవైతే అమ్మమ్మే అంటారు, పిన్నివైతే పిన్నే అంటారు, వదినవైతే వదినే అంటారు. అంతేగాని నువ్వేదో ఇంత పిట్ట పర్సనాలిటీ వేసుకుని ఉన్నావు అని చెప్పేసి నిన్ను చిన్నపిల్లలాగా చూడలేరు కదా ఫ్యామిలీలోని. ఏ వరుస అవుతావో ఆ వరుసతోటి పిలుస్తారు కదా, ఆ వరుసకే నువ్వు పలకాలి. అంతేగాని వాళ్ళు పిలిచేశారని చెప్పేసి బాధపడిపోయి అది అవ్వదు కదా. అందుకని ఏం చేస్తారంటే, మీరు నాజూగ్గా ఉండండి, ఓకే. ఆ నాజూతనంలో కూడా చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు తెలుసా. నాకు అసలు ఒళ్ళే రావట్లేదు, నేను అది తాగుతున్నాను ఇది తాగుతున్నాను అనుకుని పాపం చాలా రకాల కొంచెమన్నా బాడీ ఒళ్ళు వస్తే బాగుంటుంది అని తెగ ట్రై చేసి అయినా కూడా ఒళ్ళు రాక బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా 1 నెల రోజులు కట్టిగా ఉపవాసాలు ఏమీ తినకుండా నోరు కట్టుకుని అలాగ 2 నెలలు 3 నెలలు కూర్చుని ఏదో 1 వారం రోజులు 4 రోజులు తిన్నారనుకోండి, ఈ 4 నెలలు తగ్గిన వెయిట్ అంతా ఈ 4 రోజుల్లో పెరిగిపోతారు వీళ్ళు. ఏంటి అలా ఉంటాయి ఒక్కొక్కరు బాడీ తత్వాలు. కాబట్టి దయచేసి ఈ బాడీ షేమింగ్లు అవి మీరు చేయకండి ఊరికని. చాలామంది బాధపడతారనమాట. అది అనేసి మీరు బాగానే ఈజీగానే సునకానందం అంటారు కదా, మీరు అలా పళ్ళికలు ఇచ్చుకుంటే బాగానే వెళ్ళిపోతారు. కానీ పాప మా మాట అనిపించుకున్న వాళ్ళకి అది అలా చెవుల్లో గిర్రు తిరుగుతూనే ఉంటుంది అనమాట. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, నీకు పొడుగు జడ ఉంది, పొట్టి జడ ఉంది, ఇవన్నీ ఎందుకంటారు? ఏం పని పాట ఉండదు కదా, అలాంటి వాళ్ళే ఇలాంటి పని చేస్తుంటారనమాట. ఇలాంటి ఉపర్ మీటింగ్లు పెడుతుంటారు, ఇలాంటి ఉపరి వేసాలు వేస్తూ ఉంటారు. నిజంగా పని పాట ఉన్న వాళ్ళు అసలు ఇవేం పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు కదా. వీళ్ళు ఇంకొకరి పర్సనాలిటీల గురించి కానీ లేకపోతే ఇంకో దాని గురించి ఆలోచించరు. ఈ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏముంటుంది, ఏమీ ఉండదు.
వీళ్ళకి ఇంట్లో పని ఉండదు. ఇంట్లో పని ఉన్నా కొంచెం బిజీగా ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఆ ఇంట్లో పని ఉండదు, బయట పని ఉండదు, ఏమీ ఉండదు అనమాట. దానివల్ల ఇంకెళ్ళకి పక్కోళ్ళ మీదే పని ఉంటుంది అనమాట. పక్కోళ్ళ మీద సోదేసుకోవడమే పని. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. ఆవిడ చాలా బాధపడింది ఆ రోజు. నేను ఆ రోజు నుంచి అనుకుంటున్నాను అనమాట, వీడియో చేద్దాము అని. ఈ 2 రోజులు 3 రోజులు పట్టిందండి నాకు ఈ వీడియో చేయడానికి. మీరు ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ అండి. నా ఉల్లిపాయల కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా నేను చారు తాలింపు వేసుకోవాలి, ఇంకా చికెన్ ఫ్రై చెయ్యాలి. అక్కడ ఆల్రెడీ మిషన్ మీద వర్క్ పెట్టాను, అవుతూ ఉంది. ఉదయం వంకాయ బంగాళదుంప కాదు, స్వీట్ పొటాటో మునంకాడ 3 కలిపి ఒకటే కర్రీ కింద వండేసాను. అంటే త్వరగా వంట అయితే వర్క్ చేసుకుందాము అని చెప్పి. ఒక్క కర్రీ వండానని తినేటప్పుడు ఏదో పెట్టేసాను, ఏదో తిన్నాంలే అనుకున్నట్టు తిన్నారు మా వాళ్ళు. అందుకని ఇప్పుడు ఇవి చేశాను అనమాట. చికెన్ ఫ్రై, టమాటా రసము పెడుతున్నాను. ఓకేనండి. ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యండి. ఇది లావుగా ఉన్న వాళ్ళని, సన్నగా ఉన్న వాళ్ళని నేనేం అనడానికి కాదు. పాపం వాళ్ళని కామెంట్ చేస్తుంటారు కదా, సన్నగా ఉంటే సన్నగా ఉన్నావని, లావుగా ఉంటే లావుగా ఉన్నావని. అలాంటి వాళ్ళకి అనమాట ఈ వీడియో. ఓకేనా? వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ మాత్రం చెయ్యండి, ఓకేనా? బాయ్ అండి.